ఇన్ని వేల మధ్యన తీసుకెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి దీంట్లో క్రైస్తవ పెద్దలు, నాయకులు మరి అందరూ కూడా స్పందించి దీని కార్యాచరణ భవిష్యత్తులో మనం ఏం తీసుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ఒక ప్రకటన చేయాలని నేను తెలియజేస్తాను. ఇప్పుడు సేవకులకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు ఆయన ఒంటరిగా బండి మీద వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దీనిపైన మీరు సేవకులకు ఇచ్చే సందేశం ఏంటి? వారి ప్రయాణాల కొరకు జరుగుతున్న సువార్త సభలకు వెళ్ళేటువంటి సేవకులకు మీరు ఇచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మన సంఘ కాపరిని మనం కాపాడుకోవడం అనేది మన ప్రధాన కర్తవ్యం. ఇందులో సేవకులు గుర్తించుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక వెహికల్ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దూషించేవాళ్ళు ఏదో మాట్లాడేవారు మాట్లాడతారు, కానీ మన యొక్క ప్రొటెక్షన్ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండో విషయం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే మీ వాట్సాప్లో మ్యాప్ అనేటువంటిది మీ ఇంటి వారికి కానీ లేదంటే మిమ్మల్ని మానిటరింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించండి. ఒక మీటింగ్కి వెళ్తున్నా లేదంటే ఒక సువార్తకి వెళ్తున్నా బయటకు వెళ్తున్నా వాట్సాప్లో మీకంటూ ఒక మ్యాప్ పెట్టండి, వెంటనే పెట్టండి, షేర్ చేయండి. దాన్ని మీరు ఎక్కడైనా ఆగితే మిడ్ నైట్లో ఒకవేళ ఎక్కడైనా ఆగిపోతే ఎందుకు ఆగారు ఏంటి అనేటువంటిది ఒక వ్యక్తిని మానిటరింగ్లో పెట్టండి. ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో కూడా నిజంగా ఒక మానిటరింగ్ అనేటువంటిది పెట్టుంటే ఎందుకు అంతసేపు వెహికల్ అలాంటి ప్లేస్లో ఆగిపోయింది అనేటువంటిది కనీసం ఇన్ఫర్మేషన్ దొరికింది మనకి. ఆ చుట్టుపక్కల జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కొన్ని వందల మంది పరిగెట్టుకు వెళ్దాం ఈ రోజు నా ప్లేస్కి. కానీ అలాంటి విషయాల్లో మనకి జాగ్రత్త లేకపోవడం అనేటువంటిది కూడా బాధాకరమైన విషయం. వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళిపోవడం కూడా అది కొంచెం మరి ఒక టార్గెట్ ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎంతో ఒక ఫ్రేమ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక జ్ఞానం విషయంలో కానివ్వండి, ఆధ్యాత్మిక విషయంలో కానివ్వండి, మంచి పేరున్నటువంటి సమాజంలో పేరున్నటువంటి విషయంలో కానివ్వండి, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని సింగిల్గా వస్తుంటే మరి మీటింగ్స్కి వస్తున్నటువంటి ఆ మీటింగ్స్ యొక్క కన్వీనర్స్ కూడా గుర్తించి ఏంటంటే సింగిల్గా వాళ్ళు ప్రేమతో వచ్చిన మనకి ఇబ్బంది కలిగించకూడదని వచ్చిన ఒక్కరిని పంపించవద్దు దయచేసి. వారు కూడా ఎవరైనా వెళ్ళండి వాళ్ళ ప్లేస్కి వెళ్ళేంత వరకు, లేదంటే ఒక ప్రత్యేకం వెహికల్ పెట్టండి, వెహికల్ ఇచ్చే పంపించండి. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలాగొచ్చినా మీరు మాత్రం వెహికల్ పెట్టి పంపించండి. ఎందుకొరకంటే మనం సేవకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ రోజున నిర్లక్ష్యంగా ఇలాంటి విషయాల్లో ఉంటే మనం భవిష్యత్తులో చాలా మంది సేవకులను కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రేమతో తెలియజేస్తే, అంటే ఇప్పుడు అంత ఒక పెద్ద హోదాలో అంటే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాన్ని కదిలించి సువార్త పక్షంగా నిలబడి తన గొంతు గలం విప్పినటువంటి అనేక మంది ఫాలోవర్స్, అంటే ఈ రోజున వచ్చిన వాళ్ళందరూ కూడా నేరుగా చూడలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆయన్ని కేవలం టీవీల్లో వీడియోలో చూసే నాతో సైతం కూడా ఈ స్థలానికి వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. ఎంత ఫ్రేమ్ కలిగినటువంటి వ్యక్తిని ఇలా చంపడం, ఇలా ఆయన్ని చేయటం అనేది మీరు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుందని భావిస్తున్నారు? క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనేటువంటిదే ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక ఈ దాడులు వెనక ఏంటంటే మనము ప్రేమను మాత్రమే ప్రకటిస్తున్నాం, క్షమాపణ మాత్రమే కోరుకుంటూ ఉన్నాం. కానీ ఈ రోజున క్రైస్తవం మీద దాడి జరుగుతున్నటువంటి దాని మీద మనకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని అణిచివేయాలి అని చూస్తున్నారు. కానీ ఇది ప్రపంచంలో జరగనటువంటి విషయం ఇది. ఎందుకంటే ప్రపంచంలోనే రోమా ప్రభుత్వం కంటే ఇప్పుడు పెద్ద ప్రభుత్వాలు బలమైనవి ఏం కాదు. అలాంటి ప్రభుత్వాల్లో నుంచే ఈ రోజున కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ యుద్ధము దేవుడిది కాబట్టి ఈ రోజున ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దీన్ని ఆపడం అవ్వదు. సత్యమును అడ్డగించగలుగుతారు కానీ దీన్ని భూస్థాపితం చేయడం కానీ సమాధి చేయడం కానీ జరగనటువంటి విషయం. కనుక మనం అందరం కూడా కొంత జాగ్రత్తగా ఒక యూనిటీగా, యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల్ని సువార్తకు పంపించేటప్పుడు మీరు చూడండి ఇద్దరిని పంపించాడు. ప్రభు యొక్క వ్యూహం ఎలా పంపిస్తున్నారు సేవకు అనేది కూడా చెప్పేటప్పుడు తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని గొర్రెల వలె పంపిస్తున్నానని చెప్పాడు. సో మన గొర్రెల వలె పంపిస్తున్నాడు. మన గొర్రెలమని కాదు, ఇక్కడ మనము దీనత్వం కలిగిన వాళ్ళమై ఎలాగ జాగ్రత్త అక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ మన నిష్కాపట్యత ఉండాలి, మన పరిశుద్ధత ఉండాలి, మన ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి, అదేవిధంగా మనకి జ్ఞానము కూడా ఉండాలి. కనుక ఇన్ని విషయాల్లో మరి క్రైస్తవులు, సేవకులు, సువార్థికులు అందరూ కూడా మరి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. టోటల్గా మీరు ఫైనల్గా దీన్ని యాక్సిడెంట్ అంటారా, లేకపోతే దాన్ని ఏ విధమైనటువంటి పదంతో పోలిస్తారు? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇన్ని వేల మంది ప్రజలు, లేదంటే ఇంత ప్రభుత్వ ఒత్తిడి లేదు అనంటే ఇక్కడ ఆ యొక్క మార్చురీలో జరుగుతున్నప్పుడు మేము డిమాండ్ చేసినట్టు మాకంటూ ఒక ప్రత్యేకమైన డాక్టర్ గారు అక్కడ ఉండాలని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు లోపలికి వెళ్ళినటువంటి 10 నిమిషాల్లో మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు.
మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారంటే దాని అర్థం ఏంటి? లోపల పోస్ట్ మార్టం దగ్గర ఏదో జరుగుతుందనే కదా అక్కడ. ఆ వ్యక్తిని పంపించేసినట్టు మన వాళ్ళందరూ కూడా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి గట్టి అరిస్తే ఒక 10 నిమిషాలు పావు గంట సేపు వరకు వెళ్ళలేదంట, తర్వాత వెళ్ళనిచ్చారంట. అంటే వాళ్ళకి ఆల్రెడీ డెడ్ బాడీలు ఎన్నో కొన్ని వందల వేలు చూస్తారు ఇలాంటివి. సో చూసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పాయింట్ ఏం జరిగింది అనేది వాళ్ళకి స్పాట్ ఏంటనేది అర్థమైపోద్ది. మన తరపున ఉన్న డాక్టర్ గారిని వాళ్ళు బయటికి పంపించేశారు. ఇప్పుడు అక్కడ స్పాట్ అర్థమైపోతుంది కనుక ఆ టైంలో కొంచెం బయటకు పంపించారు. పావు గంట తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ డాక్టర్ రానిచ్చారు. ఉపయోగం ఏమున్నది? ఎవిడెన్స్ ఏదైతే మాఫీ చేయాలో ప్రాథమికమైన ఎవిడెన్స్ దగ్గర మాఫీ చేస్తారు. సో మార్చి దగ్గర జరిగినటువంటి మాఫీయే జరిగిపోయింది, మొత్తం అంతా కూడా జరిగిపోయింది. అంతా జరిగిపోయిన తర్వాత ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇప్పుడు చూసిన దృశ్యాలను బట్టి మీరు స్పాట్కి వెళ్ళారు, ఆ స్పాట్లో చూశారు, స్పాట్లో చూసిన దాన్ని బట్టి కానీ ఫొటోస్ని బట్టి కానీ ఇప్పుడు లైవ్లో చూసిన బాడీని బట్టి కానీ దాన్ని ఎలా భావించాలి అని అడుగుతున్నాను. ఎలా భావించాలి అని అంటే అతనికి తగిలినటువంటి దెబ్బలు చూస్తుంటే అది ఏదో ఒక యాక్సిడెంట్గా జరిగినట్టుగా అయితే లేదు. ఓకే, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్. ఎందుకొరకనంటే ఇలా పడిపోతే మీరైనా ఆలోచించండి, కాలు జారి పడిపోతే మూతి పళ్ళరాలు ఇరిగిపోతాయి, లోపల నాలుగు కట్ అయింది, బెన్నింగ్ కట్ అయింది, పళ్ళని బాగానే ఉన్నట్టున్నాయి. అసలు బాడీకి ఎక్కడ ఏం జరిగిందని తెలియదు. హెల్మెట్ అలాగే ఉన్నది. హెల్మెట్ ఏమి ఏదో సాధారణమైనటువంటి హెల్మెట్ కాదు, చాలా ఫారెన్ సంబంధించినటువంటి మంచి హెల్మెట్ వాడుతున్నది ఆయన. సో ఆ కళ్ళజోడు కూడా పక్కనే పెట్టి చక్కగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే మాస్క్ ఎవరు తీశారు? ఒకవేళ మాస్క్ అంతా బ్లడ్ అయిపోవాలి కదా, ఇక్కడి నుంచే బ్లడ్ వచ్చింది. సో మాస్క్ అంతా బ్లడ్ ఉండాలి, కానీ మాస్క్కి ఎటువంటి బ్లడ్ లేదు, తీసి పక్కన పెట్టినట్టుగా ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. ఆ యొక్క టోల్గేట్, కొవ్వూరు టోల్గేట్ దాటుతూ ఉన్నప్పుడే ఆ టోల్గేట్ దగ్గర నుంచే లైట్ వెలగట్లేదు. ఆయన బండి తోలేటువంటి విధానం కూడా చూస్తూ ఉంటే వెనకాల నుంచి ఏదో ఎవరో బలంగా కొట్టేస్తే దాన్ని ఈ కళ్ళు బయర్లు కమ్మేసినప్పుడు మనం ఏ విధంగా నడుస్తాం అలాగ బండి నడుపుతున్నట్టుగా ఒకటి కాదు కొన్ని వందల రకాల అనుమానాలు దీంట్లో ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా ప్రాథమికమైనటువంటి విషయాన్ని చెప్పకుండా మరి డెడ్ బాడీని ఇక్కడ పంపించేశారు. సో ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం.